ఆయన గుప్పిలిని విప్పాడు. నీ అవసరము పక్షాన ఆయన గుప్పిలిని విప్పాడు. నీ ప్రార్థన పక్షాన ఆయన గుప్పిలిని విప్పాడు. నీ హృదయ కోరికల పక్షాన ఆయన గుప్పిలిని విప్పాడు. ఆయన గుప్పిలి విప్పగా నీ ప్రార్థనలు నెరవేరును. ఆయన గుప్పిలి విప్పగా నీ అవసరములు నెరవేరును. ఆయన గుప్పిలి విప్పగా నీ అప్పులు తీరిపోవును. ఆయన గుప్పిలి విప్పగా నీ కోరిక నెరవేరును. అందుకనే మనము ఎవరిపై ఆశ పెట్టుకొని ఉండాలంటే, ఎవరిపై ఆధారపడి ఉండాలంటే దేవుని మీదే. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. అయ్యా నేను నీ మీద ఆధారపడుతున్నాను. అయ్యా నీవే నా ఆధారము. ఈ సర్వ సృష్టికి నీవే వాటి కోరికలను నెరవేర్చేవాడు. అంతే కదా? మీరు చూడండి, చీమలను చూడండి, అవి దేవుని మీద ఆధారపడకుండా ఆహారాన్ని సమకూర్చుకుంటాయా? దేవుడిని అవి కోరుకోవట్లేదా? పక్షులను చూడండి, దేవుడిని కోరుకోవట్లేదా? అయ్యా నాకు ఆహారము పెట్టు అని. జంతువులను చూడండి, దేవుడిని కోరుకోవట్లేదా? నాకు ఆహారం పెట్టు అని. మనం మొదటి వారంలోనే చూసుకున్నాం కదా, జంతువులు దేవుని చేతిలో నుండి ఆహారమును తీసుకొని కోరుచున్నవి అని. అవును, జంతువులన్నీ ఈ లోకములో చేయబడిన ఈ సృష్టిలో జలచరాశులన్నీ, ఆకాశ పక్షులన్నీ, భూమి మీద ప్రాకువన్నీ ఏం కోరుకుంటున్నాయి అంట? దేవుని చేతిలో నుండి మంచి పదార్థాలను తీసుకోవటానికి అవి కోరిక కలిగి ఉన్నవి. దేవునినే ఆధారపడుతున్నాయి, దేవుని మీదే ఆనుకుంటున్నాయి. అయ్యా నీవే నా దిక్కు, నీవే నాకు, అయ్యా నీవే నాకు సహాయము చేయగలవు అని. మరి మనుష్యుడు మాత్రము అలాగ కోరుకోవట్లేదు. మనుష్యుడు మాత్రము అలా కోరుకోవట్లేదు. కానీ నీవు కోరుకోగలిగితే నా పక్షాన కూడా ఆయన గుప్పిలి విప్పాడు. నీకు మంచి జీతం ఇవ్వటానికి, నీకు మంచి ఆర్థిక వసతులు అనుగ్రహించటానికి, మంచి ఇల్లునివ్వటానికి, నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి, నీవు నేను పచ్చని ఒలీవ మొక్క వలె ఎదుగునట్లుగా దేవుడు చేయటానికి ఆయన గుప్పిలి విప్పాడు. ఎవరైనా కానీ ఏ చెట్టునైనా చూడండి, మూడు బారిపోయిన చెట్టుని ఎవరైనా ఇష్టపడతారా? పచ్చని చెట్టుని ఎవరైనా ఇష్టపడతారా? ఒకవేళ నీ జీవితంలో నీ ఆశలన్నీ ఏమైనాయి, నీ ఆశలు నీ కోరికలన్నీ